నేను ఇదివరకు వీడియోలోనే కూడా చెప్పాను కదండీ! అన్నదమ్ములు ఎందుకు చెల్లిని గౌరవిస్తారు? ఎందుకు లేతే అక్క చెల్లి ఎందుకు అన్నదమ్ములను గౌరవిస్తూ ఉంటుందని చెప్పి. నిజంగానే ఇందులో నాకు ఒక గొప్ప విషయం ఒకటైతే నాకు తెలుసండి. ఏంటి తెలుసా? నేను లాలో చదువుతున్నప్పుడు నాకు ఒక నచ్చినది నేను ఫ్యామిలీ లా 2 ఎక్కువగా నేను చదువుతుంటానండి. ఫ్యామిలీ రిలేషన్స్ వాళ్ళ ఇంటర్‌స్టేట్ రిలేషన్స్ అన్నీ చెప్తుంటాను. ఇంటర్‌స్టేట్ డిస్ట్రిబ్యూషన్స్ అంటే ఆస్తులు ఎలా పంచుకోవాలి అనే విషయంలో నేను కొంచెం ఎక్స్‌పర్ట్‌ని అందులో. 1, 2లో కూడా ఎక్స్‌ప్రెషన్ అండ్ రిలేషన్స్‌లో. అది చూసేటప్పుడు నాకు రీసెంట్‌గా వచ్చిన 2005 యాక్ట్‌లో నాకొక విషయం బాగా అంతకుముందు కూడా ఉన్నది. అది నాకు బాగా అట్రాక్ట్ అయిందేంటంటే, డ్వెల్లింగ్ హౌస్‌లో స్త్రీకి అంటే కూతురికి హక్కుంటదండి. డ్వెల్లింగ్ హౌస్‌లో కొడుకులతో పాటు కూతురికి హక్కుంటుంది. అదేంటి సమానత్వం లేనప్పుడు కూడా ఇచ్చినటువంటిది. అది ఉంది. ఎందుకంటే చాలా మందిలో ఒక సాంప్రదాయం ఉందంట ఇక్కడ. ఏంటి కూతురికి నార్త్ ఇండియాలో చాలా వరకు ఎంతమంది కూతుర్లుంటే అంతమంది కూతుర్లకు ఒక రూమ్ కట్టిస్తారంటండి. ఆ రూమ్‌లో వాళ్ళేం చేస్తారంటే వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి కావాల్సినప్పుడు వచ్చి వాళ్ళు ఊరు చూసుకోవాలి అనుకున్నప్పుడు, లేదా అన్నదమ్ములు చూసుకోవాలి అనుకున్నప్పుడు, పుట్టింట్లో 2 రోజులు ఉండడం చక్కగా వాళ్ళకి అనేది ఒక పర్సనల్ రూమ్. ఆ రూమ్‌లో ఉండడం, ఆ రూమ్‌లో ఎంజాయ్ చేయడం. లేదు మనం అంతంత రూములు బేర్ చేయలేనప్పుడు అన్నదమ్ములతో కలిసి ఉండడం, వాళ్ళతో పడుకోవడం, వాళ్ళతో పుట్టింటిలో అటువంటి హక్కు ఉంది కూతురికి. అంటే టిల్ హర్ లైఫ్ ఎండ్ ఆమెకి ఆ పుట్టింటికెళ్ళే హక్కుంది, అక్కడుండే హక్కుంది అని చెప్పి కన్ఫర్మేషన్ ఇచ్చేటటువంటిదే పార్టిషన్ అండ్ డ్వెల్లింగ్ హౌస్ అండి. అంటే జీవించిన ఇంట్లో ఆమెకు హక్కు రావడం. నిజంగా చాలా డెప్త్ ఉందండి ఇందులో. ఇటువంటి లాలు తెలుసుకున్నప్పుడు చాలా ఒళ్ళు పులకరిస్తుంటది. ఏంటి ఈ ఎమోషన్స్‌కి ఇంత వాల్యూ ఇచ్చారు. మన ఎమోషన్స్‌కి ఇంత వాల్యూ ఉందండి ఈ లాలో. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే. ఈ ఎగ్జాంపుల్ నేను ఈరోజు ఎందుకు మీ ముందుకు తీసుకొచ్చానంటే, నేను నెక్స్ట్ నుంచి కొంచెం కొంచెం లా సబ్జెక్ట్ టచ్ చేసుకుంటూ ఫస్ట్ అసలు వ్యాలిడిటీ ఆఫ్ మ్యారేజ్ ఏంటి? డైవర్స్ ఏంటి? వాటి విధానం ఎలా ఉంటుంది? దాని కాన్సిక్వెన్సెస్ ఏంటి? దాని కాన్సిక్వెన్సెస్ డైవర్స్‌తో విడిపోవడంతో నేను ఆగిపోవట్లేదండి. దాని కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటున్నాయని నేను చాలా వరకు చాలామంది ఫ్యామిలీలు అబ్జర్వ్ చేసి, వాళ్ళు ఎందుకు తర్వాత అడ్జస్ట్ అవ్వగలుగుతున్నారు? ముందు ఎందుకు అడ్జస్ట్ అవ్వలేకపోతున్నారు? ఒకవేళ వాళ్ళు నిజంగా సరైన మనిషి దొరుకుతున్నారా? లేదంటే అప్పటికి వీళ్ళు సర్ప్రైజ్ అవుతున్నారా? ఇయన్నీ నేను ప్రతిరోజు అబ్జర్వ్ చేస్తూ ఉంటానండి. బికాజ్ నేను చాలా మల్టిపుల్ ఫీల్డ్స్‌లో ఉన్నాను. కౌన్సిలింగ్స్‌లో ఉన్నాను. నెక్స్ట్ మీడియేషన్‌లో ఉన్నాను. ఇప్పుడిప్పుడే మళ్ళీ నేను తిరిగి నేను ప్రొఫెషన్‌కి వెళ్ళిపోతున్నాను. అకాడమిషియన్‌గా ఉండి. అలాగా ఇవన్నీ చూసుకుంటున్నప్పుడు ఎలాగా ఉంది? ఈ ఫర్దర్‌గా కాన్సిక్వెన్సెస్ ఏంటి డైవర్స్‌కి? ఉమెన్ సైడ్ గానీ, మెన్ సైడ్ గానీ ఎలా ఉంది? ఇవన్నీ నెక్స్ట్ ఒక సీరీస్‌లో నేను చెబుదామని డిసైడ్ అయ్యాను. అందుకే ఈరోజు కొంచెం చిన్న లీగల్ ఇష్యూ చెప్పాను. మధ్య మధ్యలో ఆడవాళ్ళ హక్కులు చెప్తూనే ఉంటాను. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, టంగుమని గంట కొట్టండి.